తక్కువ చేసుకోకూడదు. ఏ విషయంలో కూడా మనల్ని తక్కువ చూసుకోకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆయన హెచ్చించి ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నట్టుగా నీవు ఆయనను చూడాలి. దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తున్నాడో అదే విధముగా మనం కూడా ఆయన్ని గమనించాలి, చూడాలి. ఫోకస్గా గురి కలిగి మనం ఉండాలి. దేవుడు నీకేం చెప్తున్నాడు, ప్రభువు నీకేం చెప్తున్నాడో దాని విషయమై మనకేముండాలి, ఒక గురిని మనము కలిగి ఉంటే ఎప్పుడు కూడా నువ్వు దాని నుండి తొలగిపోవు. ఎప్పుడు కూడా మనం దాని నుండి తొలగిపోను. ఎప్పుడైతే మన యొక్క ఏకాగ్రత దేవుడు చెప్పిన దాని నుండి తొలగిపోయినప్పుడే, ఆయన మాట నుండి మనము తొలగిపోయినప్పుడే మన యొక్క ఏకాగ్రత అంతా కూడా తొలగిపోయి ఇబ్బందుల్లో పడతాము. యేసు ప్రభు ఒకనొక రోజు సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన గిన్నెసరేతు సముద్ర తీరమున నిలిచి ఉన్నప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యమును వినడానికి జనసమూహములంట ఆయన మీద పడుచున్నారంట. దేవుని యొక్క వాక్యం వినడానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నవారు ఉన్నారు. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యమునకి ఆసక్తి లేకుండా పోతున్నది. కానీ ఇక్కడ చూసినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది, జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, వాళ్ళ మీద పడుతుండగా, ఆయన మీద పడుతుండగా యేసు ప్రభు అడిగిన ఒక వ్యక్తిని, సీమోను పేతురుని ఏమని అడిగిందంటే, సీమోను పేతురుని ఏమని అడిగిందంటే చూడండి 3వ వచనం 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి తరు నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమును బోధించుచుండెను. యేసు ప్రభు వాళ్ళు పని చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. యేసు ప్రభు చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి. ఆయన వాళ్ళ ఎద్దకు వెళ్ళినప్పుడు జనులందరూ ఆయన మీద పడుతున్నారు. గుంపులు గుంపులు వచ్చి పడుతుంటే చెప్పడానికి వీలు లేకుండా ఉంటే యేసు ప్రభు సీమోనుని పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీ పడవ నాకు కొద్దిసేపు, నీ దోణి కొద్దిసేపు నాకు ఇవ్వు, నేను దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తాను అని చెప్పినప్పుడు ఆయన దోణిని కొద్దిగా ముందుకు నడిపించిన తర్వాతకి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి. యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి. ఆ సమయంలో ఏం జరిగిందంటే, సీమోను రాత్రి అంతా కష్టపడ్డాడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, తన కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి. ఒక రాత్రి అంతా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. కానీ పొద్దున సమయం కల్లా ఒక్క చేప కూడా పట్టలేదు. ఒక్క చేపను కూడా అతడు పట్టలేకపోయి పొద్దునట్టు వచ్చి ఏం చేస్తున్నాడు, తన చేపలలో ఉన్నటువంటి తన చేపల వలను బాగు చేస్తున్నాడు, కడుగుతున్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటిది, ఆయన యొక్క వలలు అన్ని చెత్త వచ్చినాయి, వ్యర్థమైనవన్నీ వచ్చినాయి, పనికిరానివన్నీ వచ్చినాయి. పనికిరాని అంతా ఆయన ఎక్కడికి వచ్చినాయి, ఆయన యొక్క వలలోకి వచ్చినాయి. ఆ వలని ఏం చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. మన జీవితంలో కూడా అంతే. ఎప్పుడైనా పనికిరాని ఏదైనా వస్తే, అవసరం లేని ఏదైనా వస్తే, వ్యర్థమైనది ఏదైనా వస్తే మొట్టమొదటిగా దాన్ని ఏం చేయాలి, బాగు చేసుకోవాలి. బాగు చేసుకోకుండా ఉంటే అది మళ్ళా పనికి రాకుండా పోతుంది. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు, దాన్ని బాగు చేస్తుంటే యేసు ప్రభు వచ్చిండు. యేసు ప్రభు వచ్చి ఆయనతో ఏమంటున్నాడు, ఆయన బోధించుగా చాలించిన తర్వాతకి, ఆయన వాక్యం చెప్పిన తరువాత, నువ్వే పని అయినా దేవుని యొక్క వాక్యం విన్న తర్వాతకి మొదలుపెట్టు. ఇక్కడ ఏమన్నది 4వ వచనంలో, ఆయన బోధించుగా చాలించిన తర్వాత. సో మొట్టమొదటిగా యేసు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నీలో నాకు చోటు ఇవ్వండి, నీ ఇంటిలో నాకు చోటు,
నీ జీవితంలో నాకు చోటి, నీ బ్రతుకులో నాకు చోటి, నాకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు నాకు అవకాశం ఇస్తే నీ కుటుంబంలో నేను కడతానన్నాడు. ఇక్కడ చూడండి, పేతురు మొట్టమొదటిగా ఆయనకు కొద్దిగా స్థలం ఇచ్చిండు, తన యొక్క ధోనినిచ్చిండు దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి. మనం దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి ఏదైతే మనం ఇస్తుంటామో, దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. మనకి ఏమి లేకపోయినా దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి కావలసిన వాటిని ఇదిగో ఇక్కడ యేసు ప్రభువుకి ఆయన ధోనినిచ్చిండు. ఆయనకి ఏం లేకపోయినా కూడా, ఆయన దగ్గర ₹1 లేకపోయినా కూడా ఆయనకి జీవనాధారము ధోనే. ఆ ధోని తీసుకొని మళ్ళా వెళ్ళవచ్చు. కానీ యేసు ప్రభు అడగగానే ఆ ధోనిని యేసు ప్రభుకి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాతకి యేసు ప్రభు మొత్తం వాక్యం చెప్పిన దాకా ఆగింది. ఎన్నింటి దాకా చెప్పిండో ఆయన, ఏ సమయం వరకు చెప్పిండో ఆ చెప్పేంత వరకు ఎదురు చూసిన తర్వాతకి పేతురుకి దేవునికి పేతురు ఆ ధోని ఇచ్చినందుకు ఈయనకి ఏదైనా వీళ్ళు సహాయం చేయాలి. ఈయన యొక్క అక్కర ఏందో నాకు తెలిసింది. ఇప్పుడు ఆయన యొక్క అక్కర ఏంటిది యేసు ప్రభు తెలుసుకున్నాడు. ఏంటిది? ఆయన రాత్రంతా కష్టపడ్డాడు. కింద చెప్తాడు చూడండి, 5వ వచనంలో సీమోను అంటున్నాడు. సీమోను ఏమంటున్నాడు అంటే, ఏలినవాడా రాత్రి అంతయో నేను ప్రయాసపడితిని. నేను కాదు, అక్కడ మేము అన్నాడు. మేము అంటే పేతురు ఒక్కడే కాదు, పేతురుతో పాటు చాలా మంది ఉండొచ్చు. లేదంటే అతని యొక్క 2-3 స్నేహితులు, మరి ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ అక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభుతో పేతురు ఏమంటున్నాడు? ఏలినవాడా, నా యొక్క ఏలినవాడా, మేము రాత్రంతా కష్టపడ్డాము. మనం కూడా ఏదైనా ఒక పని చేయాలంటే ఎంతో కష్టపడుతుంటాం యేసు ప్రభు లేకుండా. మన జీవితంలో యేసు ప్రభు లేకుండా నువ్వు ఎంత కష్టపడ్డా అదంతా వ్యర్థమైపోతుంది. ఇదే విధంగా పేతురు, అదే విధంగా తన యొక్క స్నేహితులందరూ లేదంటే తన ఇంటి వారందరూ కలిసి రాత్రంతా కష్టపడ్డారు. కానీ ఒక్క చేప పట్టలేదు. ఏం పట్టుకున్నారంటే అంత ఈ లోకంలో ఉన్న చెత్త చెదారం అంతా వాళ్ళు పట్టుకున్నారు. చెత్తనంతటి సముద్రంలో ఉన్న చెత్తను వచ్చి పట్టుకున్నారు. తెల్లారలేసి ఆ చెత్తను బాగు చేస్తున్నారు. యేసు ప్రభు వచ్చి అడిగిండు, పేతురు నీ ధోనిని నాకు ఇయ్యండి. వాళ్ళు మేమివ్వము అని చెప్పలేదు. దేవుని యొక్క వాక్యము ప్రకటించడానికి, దేవుని యొక్క వాక్యము చెప్పడానికి తనకున్న దాన్ని ఇచ్చేసిండు. అదే విధంగా మనం కూడా దేవుని యొక్క వాక్యానికి ఏదైతే ఇచ్చినా దేవుడు మనల్ని మర్చిపోడు. దేవుని వాక్యములకు మనం ఏదైతే ఇస్తుంటామో దేవుడు మనకు దూరంగా ఇస్తాడు. ఇక్కడ పేతురు చూడండి, తన యొక్క ధోని ఇచ్చిండు, రాత్రంతా కష్టపడలేదు. సో దేవుడు ఆయనలోకి వచ్చిన్నాడు కనుక, దేవుడు మనలోకి వస్తే మన యొక్క అక్కర్లేంటో, మన దగ్గర ఏది లేదు, మన యొక్క అవసరం ఏంటో ఆయనకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, పేతురుకు చేపలు పట్టలేదని తెలిసింది. ఇప్పుడు పేతురుకి ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? ఏమంటున్నాడంటే, నీవు 4వ వచనంలో నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టడకు మీ వలలు వేయుడి. ధోనిని ఏం చేయమంటున్నాడు? కొద్దిగా ముందుకు పోనీయండి. అదే విధంగా నీ యొక్క విశ్వాసంలో మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతకి మనకి ఏం దొరకట్లేదు అనుకోవద్దు. మనం ఎప్పుడు దేవునికి ముందుకు వెళ్తూ ఉండాలి. దేవునితో కలిసి నడుస్తూ ఉండాలి. యేసుతో కలిసి మనము ముందుకు వెళ్తుండాలి. ఎలా వెళ్ళాలి? టీవీగా, ధైర్యముగా. ఒక పాట ఉంటుంది, యేసుతో టీవీగా పోదుమా, అడ్డుగా వచ్చు వైరనెల్లరు. యేసుతో ఎలా పోమంటున్నాడు ఆయన? టీవీగా, ధైర్యంగా. యేసుతో ఎలా పోమంటున్నాడు? టీవీగా పోమంటున్నాడు. అంటే ధైర్యంగా, భయం లేకుండా నిన్న ఆయన యేసుతో నడవమంటున్నాడు. యేసుతో ఎలా నడవాలి? ధైర్యంగా, టీవీగా మనము నడిచినప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? మళ్ళీ ఒకసారి పడతాము. యేసుతో
టీవిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. చూడండి, యేసుతో ఎలా నడవాలి? టీవిగా, ధైర్యముగా నడవాలి. దేని కొరకు? నీకు అడ్డుగా వస్తున్నటువంటి ప్రతి విధమైన వాటిని గెలవటానికి. అన్న తన యొక్క వైరితో గొడవ ఉన్నది. అన్న తన యొక్క వైరి అంటే తన యొక్క సవితి ఆమె పోరు పడుతున్నది. ఏంటిది? ఈమె పెరిగినకేమో కుమారులు ఉన్నారు, ఈ అన్నకేమో కుమారులు లేరు. కుమారులు లేనందువలన ఆమె ఏం చేస్తుంది? ఊరికే విసిగిస్తున్నది. ఊరికే విసిగిస్తుంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది? తన యొక్క వైరమును తీర్చుకోవటానికి, తన వైర్యమును తీర్చుకోవటానికి ఎక్కడికి వెళ్ళింది? దేవుడి సన్నిధికి వెళ్ళింది, దేవుడి మందిరంలోకి వెళ్ళింది, యేసయ్య దగ్గరికి వెళ్ళింది, మోకరించింది, కన్నీటితోటి తన యొక్క హృదయముని దేవుడి సన్నిధిలో కుమ్మరించింది. అప్పుడు దేవుడు తన యొక్క హృదయ వేదనని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభు ఏం చేసిందో? తన యొక్క హృదయ వేదనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళింది ఆమె? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసు దగ్గరికి వెళ్ళింది. ఏ మనిషి దగ్గరికి వెళ్ళలేదు, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. తనకు ఉన్న అడ్డుని తొలగించుకోవడానికి, తనకున్నటువంటి బాధని తీర్చుకోవడానికి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తన కన్నీరు కార్చింది. దేవుడు ఆమెకి జవాబు ఇచ్చింది. ఆమెని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అదే విధంగా ఈ రోజు మనం ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ వైరము మనకున్నా, దేవుడు అంటున్నాడు, నువ్వు నా యొక్కకు వస్తే, నీ యొక్క హృదయంలో నాకు చోటిస్తే నేను కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. అదే విధంగా యేసు ప్రభు ఒక రోజు ఒక వ్యక్తికి ఇంటికి దేవుని యొక్క వాక్యమును చెప్పడం, లేదంటే ఆ వ్యక్తి భోజనములకు ఆహ్వానిస్తే యేసు ప్రభు వెళ్ళింది. అందులో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె వచ్చి యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చుండి ఆయన్ని తన కన్నీళ్లతోటి తన పాదములు తుడిసిందని. ఎంత తగ్గింపు! యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? ఆయన్ని కన్నీళ్లతోటి తన పాదములను తడిపి తన యొక్క తల వెంట్రుకలు పెట్టి ఆమె యేసు ప్రభు పాదములను తుడుస్తూ ఉన్నది. అదేవిధంగా తన పెదవులతో యేసు ప్రభు యొక్క పాదములని ముద్దు పెట్టుకుంటున్నది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి. యేసు ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె కన్నీటిని చూసినాడు, ఆమె యొక్క తగ్గింపుతనమును చూసినాడు. యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు? ఆమె లోకమును హత్తుకున్నది. ఈ లోకంలో జీవించినప్పుడు ఆమెలోనికి పాపం అనేది వచ్చింది. ఆమె జీవితంలో పాపం ఏరింది. ఆమె జీవితం అంతా పాడైపోయింది. ఆమెలో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చిందని గమనించిందో, నాకు సమాధానం దొరికేది యేసు ప్రభు దగ్గరనే, నాకు శాంతినిచ్చేది యేసు ప్రభువే. ఎందుకు కారణం తెలుసా? ఒకానొక రోజు ఒక స్త్రీ రాళ్ళతో కొట్టబడుతుంటే ఆమె యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేసిండ్రు? ఏమని చంపివేయాలి అని, ధర్మశాస్త్రం ప్రకారం ఏమని రాళ్ళతో కొట్టాలని చూసినారు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పిండు, మీలో పాపము లేని వాడు ఎవడైనా ఉన్నట్లయితే మొట్టమొదటిగా ఈమె మీద రాయి వేయండి, ఈమె మీద
రాయి వేయండి. పాపము లేని వ్యక్తి ఎవరైనా ఉన్నట్టయితే, అంటే అక్కడ చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ పాపంలోనే ఉన్నారు. అందరూ కూడా పాపంలోనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు యేసు ప్రభువు దగ్గర నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. కారణం ఏంటంటే యేసు ప్రభు వ్రేలితోటి నేల మీద ప్రతి ఒక్కరిని చూసి వారి పాపములు రాస్తున్నాడు. ఆ పాపములు రాస్తుండగానే వారి పాపములు కనబడుతుంటే ఒకరొకరు అందరూ యేసు ప్రభు దగ్గర నుంచి పారిపోతున్నారు. అప్పుడు ఒకే ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గర నిలిచి ఉన్నది. ఒకే ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గర నిలిచి ఉన్నది. ఆమె యేసు ప్రభువుని చూసి, యేసు ప్రభు ఆమెను చూసి అంటున్నాడు, ఎక్కడ ఉన్నారు నీ మీద రాని వేయడానికి వచ్చిన వాళ్ళందరూ అన్నారు. అయ్యా ఎవరు లేరు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పిండు, ఇక మీదట వెళ్ళి పాపము చేయకుము. సో ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు ఎందుకు కారుస్తుందంటే, యేసు ప్రభు ఒక పాపాత్మురాలైన స్త్రీ పట్టబడ్డప్పుడు ఆమెను క్షమించిండు. ఆమెను ఏం చేసిండు? క్షమించిండు. కానీ ఈ లోకముతో నేను కలిసి నడిచినప్పుడు నా జీవితంలో పాపం ఉన్నది. ఇప్పుడు అందరూ నన్ను పాపాత్మురాలు అంటున్నారు. ఆఖరికి యేసు ప్రభువుని ఎవరైతే ఇంటికి పిలిచిందో ఆయన కూడా అంటున్నాడు, అయ్యో ఈయన ప్రవక్త అయితే ఏమని ఈమె ఎవరియో ఈమె ఎలాంటిది చూడండి. లూకా సువార్త ఉంటుంది 8వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో 37వ వచనం చూద్దాం. 37వ వచనం లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. తెలుసుకొని వచ్చి నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని పూసెను. చూడండి, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల కన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవరిదో ఎటువంటిదో ఎరిగియుండును. ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుంటున్నాడు. చూడండి, మనల్ని గురించి కూడా చాలా మంది చాలా రకాలుగా మన యొక్క హృదయములలో అనుకుంటారు. మనల్ని గురించి, మన కుటుంబం జీవితం గురించి, నేను బ్రతుకుతున్న బ్రతుకుల గురించి చాలా మంది రకరకములుగా అనుకుంటారు. కానీ దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేది నీకు ఇంపార్టెంట్. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేది నీకు ఇంపార్టెంట్. మనుషులు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేది అది కాదు మనకు ముఖ్యము. దేవుడు నీ అంతకు వచ్చిన నువ్వు ఎలా ఉన్నావు అది ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ పరిసయ్యుడు ఏమంటున్నాడు, పరిసయ్యుని యొక్క హృదయం నీకు ఉండకూడదు ఎప్పుడు కూడా. ఒక వ్యక్తిని చూసి ఈమె ఎలాంటిదో, ఇతడు ఎలాంటి వాడో, ఇతని జీవితం మాకు తెలియదు అని అనుకోవడం అది పరిసయ్యుని యొక్క హృదయం. అది దేవునికి ఇష్టం లేనటువంటి హృదయం. ఒకరికి ఎప్పుడు కూడా మనము వ్యర్థంగా మాట్లాడకూడదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు, ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు ఇంటికి వచ్చి ఉన్నాడని విని ఆయన ఎంత పరిగెత్తుకొని వచ్చింది. ఎలా? అత్తరు గుడ్డిని తీసుకొని. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏమి లేకుండా మనము దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళకూడదు. సో ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభుతో పరిగెత్తుకొని వచ్చింది. కారణం ఏంటంటే ఆల్రెడీ యేసు ప్రభు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని రాళ్లతో కొడుతుంటే ఆమెను రక్షించిండు. ఈ లోకము పాపాత్మురాలైన స్త్రీలను ఏం చేస్తారు, ఆ రోజుల్లో చంపేస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు రక్షించిండు. ఆమె జీవితంలో సమాధానం లేకపోతే ఆమెకు సమాధానం తీసుకుని వచ్చిండు. ఈరోజు మన జీవితంలో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఉంటే, ఇదిగో ఈ స్త్రీ ఏం చేస్తుంది, తన కన్నీళ్లతో యేసయ్య పాదములను తడుపుతుంది. అన్న ఏం చేసింది, తన కన్నీళ్లతో ఆయన దేవుని యొక్క మందిరంలో తన కన్నీటిని కార్చింది. ఇక్కడ ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తున్నది, యేసు ప్రభు యొక్క పాదముల మీద తన కన్నీళ్లు కారుస్తున్నది. నాకు సమాధానం లేదు,
నా యొక్క జీవితంలో లోకముతో నేను ఉన్నప్పుడు, ఆ లోకాశలలో నేను పడిపోయినప్పుడు, లోకంతో నేను ఆనందించినప్పుడు అందరూ నన్ను పాపాత్మురాలు అంటున్నారు యేసయ్యా. ఈ లోకంలో ఎవరితో కలిసి జీవించినా మన మీద పాపి అని ముద్రేస్తున్నారు. లోకం అంటేనే పాపము. సో దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, మీలో ఉన్న పాప భారమును నేను తొలగిస్తాను. నా యొద్దకు రండి, మీలో ఉన్న అసమాధానమును నేను తొలగిస్తాను. నా యొద్దకు రండి, మీ మెడ మీద ఉన్నటువంటి ఆ కాడిని, ఆ పాపపు కాడిని, ఆ వ్యర్థమైన కాడిని నేను సులభంగా మీ యొద్ద నుంచి తీసివేస్తాను. అదే విధంగా ఈరోజు మనల్ని కూడా దేవుడు అదే విధంగా చూస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఇక్కడ ఆమె వచ్చింది, ఆమె యేసు ప్రభు గురించి విన్నది కనుకనే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన అంటున్నాడు, పరిసయ్యుడు అంటున్నాడు, ఈమె ఎలాంటిదో, ఈమె ఎలాంటిదో. ఒకవేళ ఈయన నిజంగా ప్రవక్త అయితే, ఈయన దేవుని కుమారుడైతే, ఇతను ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలని ఆమెకు తెలియదా? లోకము మన పాపములని జ్ఞాపకం పెట్టుకుంటుంది, లేదంటే మన ఇంటి వాళ్ళు మన యొక్క పాపములని పదే పదే మనకి జ్ఞాపకం చేస్తుంటారు. లేదంటే నువ్వైనా నీ యొక్క గిల్టీ ఫీలింగ్, నువ్వు నీ యొక్క పాపములని జ్ఞాపకం చేసుకుంటావు. కానీ ఒక వ్యక్తి, ఒక రోమన్ క్యాథలిక్ ఫాదర్, రోమన్ క్యాథలిక్ మన సిఎస్ఏ తెలియదు, ఒక ఫాదర్ ఒక నన్ను, సిస్టర్స్ నన్స్, ఆ నన్నుని దేవుడు ఆమెకు రాత్రికాల సమయంలో, దేవుడు ఆమెకు రాత్రికాల సమయంలో దర్శనంలో కనిపించిందంట. ఈ రీసెంట్గా పెట్టిన రాత్రికాల సమయంలో ఆమెకు దర్శనంలో వచ్చి దేవుడు చెప్పిందంట, అమ్మా నీవు ఇదిగో ఈ ఫాదర్ని నీకు ఆత్మీయ తండ్రినిగా ఉండమని చెప్పు, ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ నాయకుడిగా నువ్వు ఎంచుకో అని చెప్పిందంట. చెప్పినప్పుడు ఆత్మీయ నాయకునిగా ఎంచుకో, ఆత్మీయ నాయకునిగా ఎంచుకోమని చెప్పినప్పుడు ఆమె తెల్లారి లేచి ఆ యొక్క ఫాదర్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఫాదర్ దగ్గరికి వెళితే ఆ ఫాదర్ చెప్తుంది, ఫాదర్ దేవుడు నిన్న దినమున నాకు దర్శనం ఇచ్చి నిన్ను నా యొక్క ఆత్మీయ తండ్రిగా చేసుకో, నీ యొక్క నువ్వు చెప్పినట్టు విను, నువ్వు చెప్పినట్టు నన్ను నడుచుకోమని చెప్పిండు అని చెప్తే ఆయన అంటున్నాడు, ఆ యొక్క ఫాదర్ ఏమంటున్నాడంటే, నీకు కనిపించినటువంటి దేవుణ్ణి మరి ఒకసారి అడుగు, నేను నిన్ను నా యొక్క శిశురాలినిగా చేసుకోవాలంటే ఏమంటున్నాడు ఆ ఫాదరు ఆమెను చూసి, నిన్ను నా శిష్యురాలిగా అంగీకరించాలంటే నువ్వు మరలా ప్రార్థన చేయి దేవునికి, దేవా నీవు నాకు నిన్న దర్శనం ఇచ్చినావు కదా, మరలా ఈ ఫాదర్ నన్ను అడగమంటున్నాడు ఏంటిది అంటే, నేను చేసినటువంటి చివరి పాపం ఏంటిదో, దేవుని అడుగు. అది ఒకవేళ దేవుడు నీకు చెప్తే అప్పుడు నేను నిన్ను నా యొక్క ఆత్మీయ కుమార్తెగా నేను అంగీకరిస్తానన్నాడు. ఏమన్నాడంటే, అప్పుడు నిన్ను నా ఆత్మీయ కుమార్తెగా నేను అంగీకరిస్తాను. ఎందుకంటే దేవుడు నీకు చెప్పింది కదా. మరలా వెళ్ళాడు దేవుణ్ణి, నేను చేసినటువంటి చివరి పాపం ఏంటిదో అని అడగమన్నాడంట. ఆమె అదే విధంగా విశ్వాసంతో, నమ్మకంతో తిరిగి వెళ్ళి, ప్రభువా నిన్నటి దినములను నాకు దర్శనం ఇచ్చి కనిపించి ఏదైతే చెప్పినావో నేను ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన నన్ను ఈ ప్రశ్న అడిగిండు, నాకు దీనికి జవాబు చెప్పండి, నాతో మాట్లాడండి అన్నప్పుడు అదే విధంగా యేసు ప్రభు తన దగ్గరికి వచ్చి మాట్లాడింది తను అడిగినట్టు. ఆమె చెప్పిందంట, దేవుడు ఆయన చేసిన పాపములు ఏవైతే ఉన్నాయో అవి నాకు జ్ఞాపకం ఉండేవన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు,
ఆయన ఏ పాపం అయితే చేసిండో ఆ పాపము నాకు తెలియట్లేదు, నాకు జ్ఞాపకం లేదు. నాకు జ్ఞాపకం లేదంటే అది ఆమె ఆశ్చర్యపోతుంది. అదేంటిది? పాపం జ్ఞాపకం లేకపోవటం ఏంటిది అంటే దేవుడు చెప్పిండంట, నేను ఆయన యొక్క పాపములని క్షమించేశాను, ఆయన యొక్క పాపములన్నిటినీ తీసేశాను. నా రక్తము ఆయన యొక్క పాపములని క్షమించేసింది, నా రక్తం ఆయన యొక్క పాపములను శుద్ధీకరించేసింది. ఆయనలో ఏ పాపం లేకుండా యేసు రక్తము శుద్ధీకరించింది. కనుక మనమే ఎల్లప్పుడూ నేను ఈ పాపం చేసిన ఒక్కసారి మనం కనుక దేవుని ఎదుట మన పాపం ఒప్పుకుంటేనంట ఆయన అన్నాడు, ఇక ఏమిటంటే ఎన్నడికి నీ పాపములను నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు అన్నాడు దేవుని యొక్క వాక్యంలో. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, ప్రభువే చెబుతున్నాడు, ప్రభువే అంటున్నాడు. ఏంటిది? నీవు దేవుని ఎదుట నీ పాపములను నేను ఒప్పుకున్నట్లయితే, నీ దోషములను ఒప్పుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఇక మీద ఎన్నడూ నీ పాపములు నీ దోషములు నేను జ్ఞాపకం చేసుకోను. కానీ మరలా మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దాని కారణం ఏంటంటే మనం ఇంకా పాపముని జయించలేకపోయాం. ఒక వ్యక్తి దేని గురించి ఊకే ఇలా ఎందుకు మాట్లాడతాడంటే అతనికి ఆ విషయంలో విజయం రావట్లేదు. ఒకసారి మనం జయించిన తర్వాతకి దాని గురించి మనము మాట్లాడము, అది మనకు లోబడింది. మనకు మన స్వాధీనంలో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి మనం దాని గురించి ఎలా మాట్లాడతాము? అందుకనే యేసు ప్రభువు ఏమన్నాడు, ఆయన తనకు మాటకు విరోధంగా ఏం పని చేయడు. ఒకసారి కనుక నువ్వు నీ పాపమును నొప్పుకుంటే యేసు ప్రభువు అంటున్నాడు, నీ పాపములు ఏంటో నాకు తెలియదు, నీ పాపం ఏంటో నాకు జ్ఞాపకం లేదు. ఆమె వెళ్ళి చెప్పిందంట. యేసు ప్రభువు చెప్తున్నాడు, నీ పాపములు ఏంటో యేసయ్యకి తెలియదు, ఒక్క పాపం కూడా ఆయన జ్ఞాపకం లేదన్నాడంట. చూడండి ఎంత పరిశుద్ధంగా ఆయన జీవించగలిగాడో. ఆయన జీవించగలిగినప్పుడు ఈ లోకంలో మనం కూడా అదే విధంగా జీవించగలము, సాధ్యము. యేసు మనతో ఉంటే అది మనకు సాధ్యము. యేసు మనలో ఉంటే అది మనకు సాధ్యమే. ఒక వ్యక్తి దాన్ని జయించిందంటే నువ్వు జయించలేకపోతున్నావు, నేను జయించలేకపోతున్నావు, దేనినైనా జయించలేకపోతున్నావు అంటే అది దేవునిలో లేదు, తప్పు మనలోనే, మన వ్యక్తిగత జీవితంలోనే మనలోనే బలహీనతలు ఉన్నాయి. అది మన యొక్క ప్రాబ్లము, దేవునిలో లేదు ప్రాబ్లము. దేవుడు అందరికీ సమానంగానే ఉన్నాడని చెప్పిండు. ఆయన పక్షపాతం లేనటువంటి వ్యక్తి. మనకు పక్షపాతములు ఉంటాయి, మనకు స్వార్థం ఉంటాయి, మనకు అసూయ ఉంటాయి, కానీ దేవునికి మాత్రం పక్షపాతం ఉండదు, స్వార్థం ఉండదు, ఆయనకు అసూయ ఉండదు. ఆయన అందరిని ఒకే విధంగా సృష్టించినటువంటి సృష్టికర్త. అందుకని ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు ఏమో ఆమెను క్షమించే హృదయంతో ఉన్నాడు. ఈ పరిసయ్యుడు మాత్రము ఈమె ఎలాంటిదో, ఈమె పాపం చేసిందో, ఈమె పాపాత్మురాలని తెలియదా అని ఆమెని ముద్రిస్తున్నాడు. కానీ యేసు ప్రభు వాటిని జ్ఞాపకం చేసుకుంటలేడు. అదే విధంగా పేతురు కూడా చూడండి, ఇప్పుడు మనం చదివిన పేతురు ఏమంటున్నాడు, అయ్యా మేము రాత్రంతా కష్టపడ్డాం ఆయన కానీ ఒక్క చేప పట్టలేదు. యేసు ప్రభు మన యొక్క జీవితంలో లేకుండా మనం ఎన్ని ప్రార్థన చేసినా కూడా, యేసు ప్రభు మన యొక్క హృదయంలో లేకుండా, మన పాపములు క్షమించబడకుండా మనం ఎంత ప్రార్థన చేసినా అది మనకు వ్యతిరేకంగా ఉంటది. ఇక్కడ పేతురు యేసు ప్రభు యొక్క ధోనిలో లేడు. అప్పుడు రాత్రంతా కష్టపడ్డప్పుడు ఉదయకాల సమయంలో వచ్చిండు. ఉదయం వచ్చి ఆయన వాక్యం చెప్పిండు. ఎక్కడి నుండి? ధోనిలో నుండి. అదే విధంగా ప్రతిరోజు నీ యొక్క హృదయంలో నుండి, నీ యొక్క ధోనిలో నుండి దేవుని యొక్క వాక్యమును ప్రకటించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వే దేవుని యొక్క వాక్యం చెప్పు. ఎవరో వచ్చి నీకు వాక్యం చెప్పడం కాదు, దేవుడు నీకు తన యొక్క వాక్యమును ఇచ్చిండు. ఆ వాక్యమును తీసి నువ్వు చదువు, ఆ వాక్యమును నువ్వు ధ్యానించు. పేతురు జీవితంలో ఎప్పుడు దేవుడు అద్భుతం చేసిండు? ధోనే ఆయనకిచ్చి ఆయన వాక్యం చెప్పి చాలించిన తర్వాతకి నువ్వు కూడా దేవునికి నీ యొక్క హృదయంలో చోటిచ్చినావు. కానీ
మనం ఏం చేస్తున్నాము? వాక్యము వినకుండా, ప్రార్థన చేయకుండా, ఆయన సన్నిధిలో సహవాసం చేయకుండా పొద్దుగట్లేసి మన యొక్క వ్యర్థమైన పనులన్నీ చేస్తున్నాం. ఇక్కడ పేతురుని చూసి మనం నేర్చుకోవాలి. ఏంటిదంటే పేతురు దేవుడు అడిగిన వెంటనే ఆయనకు గోనె ఇచ్చిండు, తన పనినంతని పక్కకు పెట్టేసిండు. నేను రాత్రి కష్టపడలేదు కంటే ఇప్పుడు కష్టపడింది, ఇప్పుడైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా సమయం ఉంది ఆయనకి. కానీ ఆయన ఒక్కడే లేడు, ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యం వినడానికి అక్కడ నిలబడతారు. అదేవిధంగా నేను దేవుని యొక్క వాక్యములకు మొట్టమొదటిగా మనం విలువ ఇవ్వాలి. మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యములకి విలువ ఇవ్వాలి. దేవుడు చూసినట్టు మనం చూడాలి. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఆయన తక్కువగా చూడడు. మనల్ని మనమే తక్కువ చేసి చూసుకుంటాము. మనల్ని మనమే తక్కువ చేస్తాం. దేవుడు ఏమంటున్నాడు? నేను నీ జీవితంలోకి వస్తే నువ్వు ఆటోమేటిక్గా హెచ్చించబడతావు. నువ్వు ఆటోమేటిక్ ఏం చేయబడతావు? హెచ్చించబడతావు. ఉదాహరణకి యోహాను అంటున్నాడు, నేను తగ్గవలసినది ఆయన హెచ్చింపబడవలసింది. కానీ ఈ రోజులలో ఎందుకు మనం హెచ్చించబడలేకపోవడం కారణం అంటే యేసయ్యని ఎప్పుడు మనము కొద్దిగా యేసయ్యని పక్కకు పెట్టేస్తున్నాము. మనమే అన్ని విషయంలో మన సొంత నిర్ణయములు, మన సొంత ఆలోచనలు, మన సొంత పనులు అన్నిటికీ మనమే ముందుంటున్నాం. దేవుణ్ణి అడిగే సమయం లేకుండా పోతుంది. దేవుణ్ణి మనము అడగలేకపోతున్నాం. అందుకనే మనం ఏం చేయాలి? ఆయనని హెచ్చించాలి. నీ లైఫ్ లో ఆయనే నాకు సమస్తమై ఉన్నాడు, ఆయనే నాకు జీవమై ఉన్నాడు, ఆయనే నా యొక్క వెలుగై ఉన్నాడు, ఆయనే నా పాపములను క్షమించినటువంటి వ్యక్తి, ఆయనే నాకు తండ్రి అయి ఉన్నాడు, ఆయనే నాకు మార్గమును బోధిస్తాడు, నేను నడవవలసిన మార్గమును ఆయన నాకు బోధిస్తాడు. కీర్తన 32వ అధ్యాయంలో చూడండి. కీర్తన 32వ అధ్యాయము, కీర్తన 32వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నేను నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి స్పష్టంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీకు ఉపదేశం చేసేదను. మొట్టమొదటిగా దేవుడు నీకు ఉపదేశం చేస్తాడు, తర్వాత మన పిల్లలకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. ఏమంటున్నాడు దేవుడు? మొట్టమొదటిగా నీకు ఉపదేశం చేస్తాడు. నువ్వు నడవలసిన మార్గములో ఆయన నీకు బోధిస్తాడు. నువ్వే మార్గంలో నడవాలి. ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. నాకు ఆలోచన దేవుడిని అడగండి, దేవుడు చెప్తాను అంటున్నాడు. దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు ఆలోచనలు ఇస్తాడు. మన జీవితంలో పాడు కాకుండా, మన బ్రతుకు వ్యర్థం కాకుండా. ఇక్కడ పేతురు యొక్క జీవితము యేసు ప్రభు లేకుండా రాత్రంతా కష్టపడ్డానికి ఆయనకి ఏ చాప పడలేదు. యేసు ప్రభు లేని జీవితం వ్యర్థమైనటువంటి జీవితం. ఎప్పుడైతే యేసు ప్రభుకి ఆయన ఏమిచ్చిండు? తన ధోనినిచ్చిండు. యేసు ప్రభు ఆయన ధోనిలోకి వచ్చిండు, వాక్యం చెప్పిండు. వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి. ఎప్పుడైతే నీలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో ఆటోమేటిక్ గా దేవుని యొక్క మహిమ నీలోకి వస్తుంటది, దేవుని యొక్క సన్నిధి నీలోకి వస్తుంటది, దేవుని యొక్క శక్తి నీలోకి వస్తుంటది. హల్లెలూయా. వాక్యమే దేవుడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నది. మొట్టమొదటిగా నువ్వు వాక్యముని నీవు ధ్యానిస్తుంటే దేవుడు నీలోకి వస్తున్నాడు అన్నమాట. దేవుడు నీలోకి వస్తుంటే నీలో ఉన్న చెత్త అంతా వెళ్ళిపోతుంటది, నీలో ఉన్న వ్యర్థమైన అన్ని వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడు దేవుడి యొక్క వాక్యమును వింటుంటే, వాక్యము నీలోకి వస్తుంటే, వాక్యమును నువ్వు ధ్యానిస్తుంటే దేవుడి యొక్క వాక్యం నిన్ను ఏం చేస్తుంది? నిన్ను కడుతుంటది. నువ్వు కట్టబడుతున్నప్పుడు నీలో ఉన్న చెడు వ్యర్థమైనవన్నీ ఏమైపోతాయి? ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ చీకటి ఉండదు, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ దయ్యములు ఉండవు. నీ శరీరంలో ఎక్కడ అనారోగ్యం ఉన్నా, నీ శరీరంలో ఎక్కడ ఇబ్బంది ఉన్నా దేవుని యొక్క వాక్యం నీలోకి వస్తుండగా ఆ ఇబ్బంది, అనారోగ్యం అంతా దూరం అయిపోతుంటది. నీ ఫోకస్ దేవుని మీదనే. నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? దేవుని మీదనే. ఆల్రెడీ నువ్వు కష్టపడుతున్నావు తెలుసు, ఆల్రెడీ నీకు ఇబ్బంది ఉన్నదని తెలుసు. అయినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడు? పేతురుకు తెలిసింది, రాత్రంతా ఈ సముద్రం అంతా నేను తిరిగాను, ఈ సముద్రంలో ఒక చేప కూడా లేదని నాకు తెలిసింది. ఆయనకు తెలుసు.
ఎందుకంటే ఆయన రాత్రంతా తను మాత్రమే కాదు, తనతో పాటు తన యొక్క స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సముద్రం అంతా తిరిగిర్రు, కానీ సముద్రంలో ఒక చేప కూడా వాళ్ళకు పట్టలేదు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా, అయ్యా వాళ్ళు అనొచ్చు కదా, అయ్యా యేసయ్యా మేము రాత్రంతా కష్టపడ్డాం, మేము ఎంతో చూడండి 5వ అధ్యాయంలో ఏమంటాడు, 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటున్నాడు, 5వ వచనంలో సీమోన్ అంటున్నాడు, ఏమంటున్నాడు, ఏలినవాడా రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి. రాత్రంతా ఏం చేసిందంట, ప్రయాసం. కష్టపడ్డానికి నువ్వు కష్టపడలేదని ఎప్పుడైనా చెప్తాను, కష్టపడ్డాయనని నువ్వు కష్టపడలేదని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ప్రయాసం మీద ఆయన తెలిసింది. దేని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు, చేపల కొరకు. కానీ ఒక్కటైనా పడిందా, ఏం పడ్డాయి అంత అందులో చెత్త చెదారము. అందుకనే ఆ వలలను ఏం చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. పాడైన దాన్ని ఏం చేస్తున్నారు, బాగు చేస్తున్నాడు. నాకు తెలుసు ఇప్పుడు రాత్రంతా కష్టపడ్డా, అయినా కానీ పేతురు ఏమంటున్నాడు, అయినను 4వ వచనంలో ఏమంటున్నాడు, అయినను ఏమంటున్నాడు పేతురు, ఏమంటున్నాడు 5వ వచనంలోనే, మాకేమీ దొరకలేదు, మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అండర్లైన్ చేస్తుంది, మాకేమీ దొరకలేదు. యేసు ప్రభు లేకుంటే నీకు ఏది కూడా దొరకదు. యేసు ప్రభు లేకుంటే నీ జీవితం అంతా వ్యర్థంగా శూన్యంగా ఉంటుంది. అయినా కానీ పేతురు ఏమంటున్నాడు, అయినను నీ మాట చొప్పున, వెరీ వెరీ ఇంపార్టెంట్, అయినను నీ మాట చొప్పున నీ మాట చొప్పున వలలు వేతులని ఆయనతో చెప్పాడు. దేవుడు ఏం చేస్తాడులే ఎప్పుడైనా మనం అనుకుంటే అది మన యొక్క మూర్ఖత్వము. దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేడు అంటే అది నీ మూర్ఖత్వం. కారణం ఏంటిదంటే నువ్వు దేవుని మాట మీద నువ్వు నిలబడలేదు. ఇక్కడ పేతురు కష్టపడ్డాడు, నువ్వు కూడా కష్టపడ్డావు, అన్ని పనులు చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్ని చేస్తున్నా, అయినా కానీ నా జీవితంలో ఏం లేదు, అద్భుతం జరగట్లేదు, ఆశ్చర్యకార్యం జరగట్లేదు అంటున్నాం. కానీ ఎందుకు జరగట్లేదు అంటే దేవుని యొక్క మాట నీ జీవితంలో లేకపోవడం వలననే. కారణం ఏంటిది, వర్డ్ లేదు మనలో, విత్తనం లేదు మనలో, దేవుడు లేడు మనలో. సో మనం ప్రార్థన చేస్తున్నాము, కష్టపడుతున్నాము, ఉపవాసం ఉంటున్నాము, అన్ని మీటింగ్స్కి వెళ్తున్నాము, అయినా కానీ నా జీవితం మారలేదు. కారణం ఏంటిదంటే మన ఫోకస్ అంతా ఎక్కడ ఉన్నది, దేవుని మీద లేకుండా, యేసు ప్రభు మీద లేకుండా ఉపవాసం మీద ఉండొచ్చు, లేదంటే మీటింగ్కి వెళ్తున్న పాస్టర్ మీదనే ఉండొచ్చు, లేదంటే వేరే వ్యక్తి మీదనే ఉండొచ్చు. పాస్టర్ కాదు, వ్యక్తి కాదు మనకు అద్భుతం చేసేది, యేసు ప్రభు మనకు అద్భుతం చేసేది. హల్లెలూయా. నీ యొక్క మనస్సు, నీ యొక్క ఏకాగ్రత ఎప్పుడైతే నీ ఫోకస్ నీ సమస్యల మీద కాదు దేవుని మీదకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో, అన్న ఎన్నో సంవత్సరములుగా ఎలా ఉన్నది, ప్రెగ్నెంట్ లేకుండా, గర్భం లేకుండా ఉన్నది. ప్రతిరోజు ఆమెని తన యొక్క తోటి ఆమె ఏం చేస్తున్నది, ఆమెని హింసిస్తున్నది. ప్రతిరోజు దేవుడు ఇస్తాడులే అనుకుంటున్నారు, ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడులే అనుకుంటున్నారు. కానీ ఏ రోజైతే తన దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మీద దృష్టి వచ్చి ఆమె యొక్క హృదయం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కుమ్మరించిందో, ఆమె మైండ్ అంతా దేవుని మీదకి వచ్చిందో, అప్పుడు ఆమె యొక్క జీవితం బాగుపడింది. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తనకున్న డబ్బులన్నిటిని వ్యయం చేసుకున్నది, అంతా ఖర్చు చేసుకుని అటు ఇటు తిరిగింది. చివరికి తన యొక్క ఫోకస్ ఎక్కడికి మారింది, దేవుని ఎద్దరికి వెళ్ళింది. అదేవిధంగా నీవు కూడా నీ కష్టంలో, నీ ఇబ్బందులు ఎప్పుడు నీకు దగ్గర ఉన్నాయని చెప్పేసి, మనకు ఎనర్జీ ఉన్నదని చెప్పేసి మనం అటు ఇటు వెళ్ళడం కాదు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో నువ్వు దేవుని ఫోకస్ అంతా దేవుని మీద కేంద్రీకరించబడినప్పుడు అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పేతురు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నీ మాట చొప్పున. ఇంపార్టెంట్, దేవుని మాట లేకుంటే మన జీవితంలో ఏం చేసినా అది వ్యర్థమే. ఆల్రెడీ ఆయనకు కష్టపడ్డాడు, ఆయనకు తెలిసి ఇక్కడ ఏం లేవని. కానీ దేవుని మాటకు సమస్తములు లోబడతాయి. దేవుని మాటకు చేపలు లోబడ్డాయి. ఆయన ఆజ్ఞ పిచ్చి ఉండవచ్చు, ఆయన సమయం ఎక్కువ పడలేదు. నీ జీవితంలో కూడా
దేవుని మాటలు ఉన్నప్పుడు అడగండి. దేవుని మాట లేకుండా ప్రార్థన చేయకండి. దేవుని యొక్క వాక్యం లేకుండా మీరు ప్రార్థన చేయకండి. ఆ వాక్య ప్రకారం మనం నడుచుకుంటే, వాక్య ప్రకారం మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యమే మీ జీవితంలో అద్భుతం చేస్తుంది. పేతురు ఏమంటున్నాడు? మేము రాత్రి అంతా కష్టపడ్డాము, మాకు తెలుసు, నిద్ర లేదు, శక్తి లేదు, కానీ దేవుని వాక్యం విన్నప్పుడు మాకు బలం వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనకేమిస్తుంది? బలముని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, నూతన బలముని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం ఆయనకు నూతన బలం ఇచ్చింది. ఒక్క మాట, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తామన్నాడు. అందరు వెళ్ళి ఒకేసారి దేవుని యొక్క మాట చొప్పున పేతురు మాత్రం వల వేసినప్పుడు ఆ వల ఎన్ని చేపలు పట్టిందంటే చూడండి, 6వ వచనంలో అయినను కలిసాను, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి, వారు ఎంతమంది? వారు అంటే ఒకరా ఇద్దరా? వారు అంటే ఎంతమంది ఉంటే అంతమంది. మనమందరం కూడా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇంకా దేవుని యొక్క వాక్యం లోబడ్డప్పుడే వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. చూడండి, యేసు ప్రభు మాట చొప్పున మనం నడుచుకుంటే మన జీవితం ఏ విధంగా ఉంటుందంటే, మనం ఆశీర్వదించబడడం కాదు, దీవించబడడం కాదు, మన యొక్క ఆశీర్వాదములు పొంగి పొర్లుతాయి అంటున్నాడు దేవుడు. ఇక్కడ పేతురు ఆశీర్వదించబడడం కాదు, లేదంటే పేతురుతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వదించబడడం కాదు, వారి యొక్క ఆశీర్వాదములు ఏమైనా అంట? పొంగి పొర్లిని అంట. వారి యొక్క ఆశీర్వాదము, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము వారు అనుకున్నంత దూరే కాదు, వారి యొక్క దోరి నిండి విస్తారమైన దోరణ వారు తమ తోటి వారిని రండి 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 అని పిలుస్తున్నాడు. అదే విధంగా నీ జీవితంలో దేవుని మాటకు నువ్వు లోబడ్డప్పుడు నీ ఆశీర్వాదము నీ ఒక్కరి కొరకు మాత్రమే కాదు, నీతో పాటు ఉన్నటువంటి నీ పాలివారందరూ నీ ఆశీర్వాదము పాలివారిని చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఏంటిది? అందరూ చూసేలాగా చేస్తాడు. నీ ఆశీర్వాదం ఏంటి? నీ దీవెనలు ఏంటి? నీకు మాత్రమే కాదు, నీ ఇంటిలో 4 గోడల మధ్యలో ఉండడానికి కాదు దేవుడిని మనం నమ్ముకుంది. మన యొక్క బౌండరీస్, మన యొక్క సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. నువ్వు కలిసి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించితే లోతు తనతో పాటు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? అబ్రహాము లోతు కలిసి వారిద్దరే ఆ ప్రాంతము కలిసి నివసించినా సరిపోలేదంత ఆశీర్వాదము దేవుడిచ్చింది. ఆ ప్రాంతమే నేను సరిపోవట్లేదు. మనమందరము అబ్రహాం యొక్క వారసులము. అబ్రహాం యొక్క వారసులకు మనము, అబ్రహాం యొక్క ఆశీర్వాదములకు మనము వారసులము. మన యొక్క ఆశీర్వాదములు కూడా అదేవిధంగా మన యొక్క ఆశీర్వాదం ఏంటిదంటే, ఈ నల్గొండ పట్టణంలోనే మనంత ధనవంతుడు ఎవరు ఉండకూడదు. అలాంటి ఆలోచన నీకు రావాలి. దేవుడు నిన్ను నువ్వు లిమిట్ చేసుకోవడం కాదు. నేను నా యొక్క అప్పులు పోతే చాలు, నా యొక్క ఇల్లు బాగుపడితే చాలు, నా యొక్క శరీరం బాగుపడితే చాలు, నాకున్న సమస్యలు పోతే చాలు, అక్కడితో ఆగొద్దు. నువ్వు అక్కడితోటే కాదు. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ మాటతోని దేవుడిని తక్కువ చేయకు. దేవుడు ఏమంటున్నాడు? నా భూమి నాది, ఆకాశము నాది, సముద్రము నాది, సమస్తమును నాది. నీకేం కావాలని నన్ను అడుగు, నీకేం కావాలని నన్ను అడుగు, నీకేం లోటు ఉన్నదో నన్ను అడుగు. అబ్రహామును దేవుడు పిలిచిండు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన ఒక్క భూమి కూడా లేదంట. ఆయన పాదము పెట్టి ఈ పాదము నాది, నా సొంతం అని చెప్పుకోవడానికి కూడా ఆయనకు లేదంట. ఏంటిది? ఏమి లేకుండా దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహామును ఏం చేసిండు? ఈ భూమికే ఆ వారస ఆశీర్వాదకర్తగా చేసింది. అదేవిధంగా నీ ఆశీర్వాదం ఏంటిదంటే, నీకు నీ ఇంటి వారి కొరకు మాత్రమే కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదం అనేకులకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని చేసినా దేవుని మాట ప్రకారం చెయ్యి. ఏ పని చేసినా దేని ప్రకారం చేయాలి? దేవుని మాట ప్రకారం. పేతురుకి కష్టపడ్డాడు. తన సొంత మాటలతో, తన సొంత జ్ఞానంతో, తన సొంత తెలివితోండి ఏంటిదంటే ఎలా చేపలు పట్టాలో ఆయనకు తెలుసు, ఎలా బలమయ్యాలో తెలుసు. ప్రతిరోజు ఆయన చిన్నప్పటి నుంచి అదే పని.
జాలరులు అని ఉన్నారు, వాళ్ళకి వేరే పని లేదు. ఎక్కడ చేపలు ఉంటాయో వాళ్ళకి తెలుసు, ఎక్కడ ఏ చేప పడుతుందో తెలుసు, ఎంత దూరం వెళ్ళాలో ఆయనకు తెలుసు, ఎక్కడ చేపలు ఉంటాయో ఆయనకు తెలుసు. అయినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు? తన సొంత జ్ఞానం ఉపయోగించారు, తమ సొంత తెలివిని ఉపయోగించారు. కానీ ఏం పట్టలేకపోయారు? ఒక్క చేప కూడా పట్టలేదు. రాత్రి అంతా కష్టపడ్డారు, వారి ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. కానీ యేసు ప్రభు వచ్చిండు, ఆయన వాక్యం విన్నారు, ఆ వాక్యంలో జీవం ఉన్నది, ఆ వాక్యములో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఆ జీవము రెండు కలిసి పనిచేసినాయి కనుక అదే విధంగా పేతురు వారి యొక్క మనసు మారింది. వాక్యం విన్నప్పుడు ఏమవుతుంది? నీ మనసు మారుతుంది, నీకు అసాధ్యమైనది సాధ్యమవుతుంది. నేను ఇది చేయలేను అనుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యమును వినండి. నా వలన కాదనుకున్నప్పుడు దేవుని మాట ఏం చెబుతుందో వినండి. దేవుని మాట ఏమంటున్నాడు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను సమస్తమును చేయగలిగిన వాడిని. సో ఇక్కడ పేతురు చెప్పాడు, వెళ్ళు, నా మాట ప్రకారం ఏమన్నాడు? వెళ్ళు, నీ యొక్క ధోనిని లోతుగా నడిపించు. ఏం చేయాలి? మన ధోనిని, మన విశ్వాసం ఏం చేయాలి? ముందుకు నడిపించాలి. మన యొక్క విశ్వాసం లోకం వైపు నువ్వేం ప్రార్థన చేయలేవు, వాటి వైపు వీటి వైపు కాదు. ఆల్రెడీ ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా ఎవరైనా వచ్చి ఏం చేస్తారు ఏం కావట్లేదని అని అన్నా కూడా దేవుడి మాట మీద నువ్వు ముందుకెళ్ళాలి, దేవుని మాట మీద నువ్వు నడవాలి. దేవుడు ఏం చెప్పాడు? నా యొద్దకు వచ్చి వాళ్ళని నేను ఏ మాత్రము త్రోసివేయను, నా యొద్దకు వచ్చి వాళ్ళని నేను ఒంటరి వారిగా ఉంచను, నా యొద్దకు వచ్చిన వాళ్ళని నేను పేదవారిగా ఉంచను, నా యొద్దకు వచ్చిన వాళ్ళని లేమిలో నేను ఉంచను. దేవుడు ఏమన్నాడు? నా యొద్దకు వచ్చేవాడు బహుగా 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 ఫలిస్తాడు, బహుగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఒక్క చిన్న పిల్లగాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిండు యేసు ప్రభు చేతిలోనికి. ఆయన ఏమి ఇచ్చిండు? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన ఒక చిన్న పిల్లవాడు, ఎవరు వేయలేదు. కానీ ఈ చిన్న పిల్లగాడు ఇచ్చాడు. ఆయన ఎన్ని తిరిగి రిటర్న్ ఇచ్చిండు? 12 గంపలు. 12 గంపలు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలు కష్టపడకుండా చేసేసింది. అది 12 గంపల ఆస్తిని, సంవత్సరం కష్టపడే ఆస్తిని ఒకేసారి ఇస్తాడు దేవుడు. సంవత్సర శక్తిని నీకు ఇస్తాడు. నీ యొక్క శరీరం బలహీనమైపోయింది అనుకుంటుంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించు, నూతన ఆరోగ్యమును దేవుడు నీకు కలగజేస్తాడు, నూతన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు కూడా, 5 రొట్టెలు ఎండిపోయినటువంటి రొట్టెలే, 2 చేపలు కూడా ఎప్పుడో చేసినటువంటి ఆ చేపలు. అయినప్పటికీ దేవుడు వాటిని ఏం చేసిండు? పరిశుద్ధపరిచి నూతనమైన వాటిని చేసిన దేవుడు. నీ శరీరం అవి మనుషులతో చేసినటువంటి రొట్టె, మనుషులతో చేయబడినటువంటి చేపలై, ఆ చేప జీవం లేని వాటికే దేవుడు అంత జీవమునిస్తే, నువ్వు యేసు ప్రభు చేతులతో చేయబడినటువంటి వ్యక్తివి. యేసు ప్రభువే నిన్ను నిర్మించినాడు. కీర్తన 139లో మనకు అర్థమవుతుంది, ఆయనే నన్ను రూపించిందని, ఆయన చేతులే నాకు రూపమునిచ్చినాయి అని. మరి ఆయన నిన్ను చేసిన ఆయన నీలో జీవం లేకుండా ఉంటే ఆయన మౌనంగా ఉంటాడా? ఒక చచ్చిన చేపకే దేవుడు దానిని అభివృద్ధి చేసి ఆశీర్వాదకరంగా దాన్ని మరిస్తే, యేసు ప్రభు జీవము నీలో ఉన్నది. ఆయన నిన్నెంతగా మార్చాలి, నువ్వెంత ఆశీర్వదించబడాలి చెప్పండి. యేసు ప్రభుకి ఎవరైనా ఏదైనా ఒకటిస్తే ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఉంచుకోండి. నీ యొక్క హృదయం ఇస్తే దేవుడు నేను సంపూర్ణంగా ఆశీర్వాదములకు వారసులుగా మారుస్తాడు. పేతురు ఆయన ఒక్కసారి దోణి ఇచ్చినందుకే ఆయన ఆస్తి ఏమైపోయింది? ఆయన చేపలు ఏమైపోయాయి? విస్తారంగా పడ్డాయి. ఆయన దోణి ఇవ్వడం మాత్రమే కాదు, చాలా మంది యేసు ప్రభుకు తమ యొక్క హృదయం ఇస్తారు కానీ దేవుని యొక్క మాట వినట్లేదు. ఇక్కడ యేసు పేతురు దేవునికి సోటిచ్చిండు, అదేవిధంగా ఆయన మాట విన్నాడు. 2 పనులు చేసిండు. పేతురు ఏం చేసిండు? ధోనినిచ్చిండు, ఆయన యొక్క మాట విన్నాడు. నీవు కూడా ధోని అంటే నీ యొక్క హృదయం నీకు, అదేవిధంగా దేవుని యొక్క మాట నీకు. అప్పుడు దేవుడు నువ్వేం చేయాలో నీకు బోధిస్తాడు. నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు.
నీ యొక్క ఆశీర్వాదములు పొంగి పొర్లుతాయి. కీర్తన 23వ అధ్యాయంలో ఉంటుంది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఆయన నా శత్రువులు ఎదుట నాకు భోజనం. నీవు దేవుని మాట అంటే నీ శత్రువులు చూస్తుండగానే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు దేవునితో సహవాసం చేస్తుంటే కొద్ది సమయం అయిన తర్వాత నీ శత్రువులందరినీ దేవుడు నీకు మిత్రుడిగా కూడా చేస్తాడు. అంత గొప్ప దేవుడు కలిగాను. నీ పక్షమున మాట్లాడలేనటువంటి వ్యక్తి నువ్వు దేవుని కలిగి ఉన్నందుకు, నువ్వు దేవుని మాట వింటున్నందుకు వాళ్ళే నీ పక్షమున మాట్లాడుతుంటారు. నువ్వు వారిని అడగని కూడా అవసరం లేదు. నువ్వు నా ఇంటికి వచ్చి నా పక్షమున మాట్లాడడం అన్న అవసరం లేదు. దేవుడే వారి యొక్క హృదయంలో ఏం చేస్తాడు, ఆయన ఆలోచనలు చెప్తుంటాడు. లాస్ట్ వారం చెప్పినాను, ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు, దేవుని సేవకు పిలువబడినప్పుడు ఆయనకు అన్ని రకములైనటువంటి అప్పులైనాయి. ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చేసి సంపాదించుకుందాం అనుకున్నాడు. అన్నిట్లలో ఫెయిల్ అయిపోయినప్పుడు దేవునికి అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రార్థన చేసిండు. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసిండు, ఒక అన్యుణ్ణి, ఒక బిజినెస్ మ్యాన్ని దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్తుందంట, నేను యేసు ప్రభువుని, ఇదిగో మీ ఇంటి పక్కన ఈ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి ఇన్ని లక్షల అప్పు ఉన్నది, 5 లక్షలు 6 లక్షల అప్పు, అన్ని లక్షల అప్పు ఉన్నది, నువ్వు వెళ్ళి నువ్వు వారికి ఇవ్వు. గద్దిస్తుందంట దేవుడు ఆయన. రాత్రంతా ఆయనకి నిద్ర లేదంట. ఆయన ఎప్పుడు తెల్లారుతుందా, నేను ఎప్పుడు పరిగెత్తుదామని చూస్తున్నాను, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వెళ్ళి వాళ్ళకి చెప్పాలా. ఆయన తెల్లారంగానే లేచి వెళ్ళిపోయినట్టు, అమ్మా అయ్యా మీ దేవుడు అంట, యేసు ప్రభు అంట, రాత్రంతా నా కళ్ళలోకి వచ్చి నన్ను ఒకటే గద్దిస్తుండు, నాకు సమాధానం లేదు, నాకు నెమ్మది లేదు, ఇదిగో తీసుకోండి మీకు ఎంతో అప్పు ఉన్నదంట, దేవుడు నాకు ఇవ్వమని చెప్తుంది, మీరు నాకు తిరిగి ఇవ్వకండి, నాకు మళ్ళీ ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షమున మాట్లాడతాడు. నువ్వేం చేస్తే, దేవుడికి మొరపెడితే, దేవుణ్ణి అడిగితే, ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే, దేవుడు ఏమంటాడు, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గంలో నీకు బోధిస్తాను. మన యొక్క ప్రాబ్లం ఏంటిదంటే, మనం దేవుని యొక్క మాటలు వింటలేము. మన యొక్క సమస్య ఏంటిదంటే, నేను ఏ మార్గంలో నడవాలి ప్రభు అని మనం దేవుని అడగట్లేము. అదే మన యొక్క సమస్య. దేవుడు ఏమంటున్నాడు, నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అంటున్నాడు. మన గిన్నె నిండి పొంగి పొరలట్లేదు. మన యొక్క ఆశీర్వాదంలో మనం ప్రవేశించలేకపోతున్నాం. కారణం ఏంటిది, మనము దేవుడి యొక్క మాట వినట్లేము. ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి. మీ యొక్క ధోరణిని లోతుకి నడిపించండి, మీ యొక్క విశ్వాసం లోతుకి నడిపించండి. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని నమ్మండి, విశ్వసించండి. ఆ మాటని విశ్వసించండి, నమ్మండి, ఆయన మాట మీద నిలబడండి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యములను చేస్తాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు గురించి విని ఆమె ఎద్దకు వచ్చి, ఆమె తన దగ్గర ఉన్నటువంటి అత్తర్ గుడ్డను తీసుకొని వచ్చి తన కన్నీటిని కార్చి తన తల వెంట్రుకలను తుడిచినప్పుడు దేవుడు ఆమె యొక్క హృదయాన్ని క్షమించిండు. ఆమె విన్నది, ఒక స్త్రీని రాళ్ళతో కొడుతుంటే ఆయన క్షమించుండు. ఈరోజు ఈయన నన్ను కూడా క్షమిస్తాడు. పేతురుని దీవించుండు. ఈరోజు నువ్వు కూడా అదే హృదయంతో నన్ను కూడా దీవిస్తాడు. పేతురు దేవుని మాట విన్నాడు. ఈరోజు నేను కూడా దేవుని మాట వింటాను. పేతురు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఆయన తన యొక్క ధోరణి ఇచ్చిండు. నేను కూడా నా ఇల్లునైనా ఇస్తాను దేవుని యొక్క వాక్యం కొరకు, నా యొక్క హృదయం ఇస్తాను, నా దగ్గర ఉన్న దానిని, నా యొక్క సమయంని దేవుని యొక్క వాక్యం వినడానికి నేను సమయం ఇస్తానని మీరు డిసిజన్ తీసుకోండి. పేతురుని ఒకే ఒక్క క్షణంలో ఆశీర్వదించిన దేవుడు ఆయనకు ఒక్క క్షణం చాలు నన్ను ఆశీర్వదించుతాను. ఆయన ఒక్క క్షణంలోనే ఆశీర్వదిస్తాడు. కాకపోతే దేనికి ఆలస్యం చేస్తాడంటే, నీ జీవితంలో విశ్వాసం వచ్చి ఆయన మాట మీద నువ్వు నిలబడాలి, అంతే. ఆయన మాట మీద మనం నిలబడితే, స్టాండ్ తీసుకుంటే, ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, ఆయనను నీ మాట చొప్పున. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక స్టాండ్ తీసుకున్నాడు, ఒక విశ్వాసంతో ఆయన ఏం చేస్తున్నాడు, ప్రభువా నీ మాట చొప్పున మేము వెళ్తామన్నాడు. వెళ్ళలేదు.
నీ లైఫ్లో దేవుని మాటలు ఉంటే నువ్వు ఎంత దూరం వెళ్ళినా, దేవుడు అన్నాడు గాఢాంధకారంలో నువ్వు సంచరించినా ఏ అపాయం రాని దేవుని మాటలు నీలో ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన కేవలం దేవుని యొక్క సేవకులకు మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన పేరు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను పేతురు అనే దేవుని మాట వింటే చాలు. మాట వినగానే చాలా మంది అనేక రకములైనటువంటి ఇబ్బందులలో పడుతున్నారు. దేవుని మాట యాస్టీస్కి ఎట్లా ఉన్నదో అలాగే మనం ఫాలో అవ్వాలి. దానికి మనం ఏదైనా కలపకూడదు, దానిలో నుంచి ఏదైనా తీసివేయకూడదు. దానికి మనం కలుపుతున్నాము, అదేవిధంగా వాక్యంలో కొద్దిగా తీసేస్తున్నాం కనుకనే ఆయన మనలో నుండి కూడా ఆశీర్వాదాలను తీసేస్తున్నాడు, మనలో నుండి కూడా దీవెనను దూరం చేస్తున్నాడు. ఎప్పటి వరకు దూరం చేస్తానంటే నువ్వు దేవుని యొక్క వాక్యములకు ఏది కలపకుండా, ఏది తీసేయకుండా యాస్టీస్గా ఎలా ఉన్నదో అలా దేవుని యొక్క వాక్యమును నువ్వు వెంబడించినప్పుడే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడు. ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా మనం ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఏం చేయలేడు అనకూడదు. ఏం చేయకపోవడానికి కారణం ఏంటిదంటే మనము దేవుని మాట మీద నిలబడలేకపోవడమే. దేవుడు ఏమన్నా నా మాటకు నేను విరోధంగా ఏది కూడా చేయను. ఆయన ఏదైనా చెప్పిందంటే దేవుని యొక్క మాట పరిశుద్ధమైనది అన్నాడు. ఏ ఒక్కరు నా మాటలు తప్పులు కనుగొనలేరన్నాడు. ఫస్ట్ కైఫా దగ్గరికి వెళ్తే కైఫా ఈయనలో తప్పు లేదు, ఈయనలో పాపం కనుగొనలేకపోయాడు. ఆ తర్వాత పిలాతు దగ్గరికి వస్తే పిలాతు కూడా అంటున్నాడు, అయ్యో ఈయనలో పాపం లేదు, ఈయన మాటల్లో పాపం లేదు, ఈయన యొక్క జీవితంలో పాపం లేదు. ఆ తర్వాత పిలాతు ఏం చేసిండు, మరలా ఏ రోజు దగ్గరికి పంపించిండు. ఏ రోజు కూడా ఆయనలో ఏ పాపం కారణాలేదు. మళ్ళా పిలాతు దగ్గరికి వచ్చిండు. పిలాతు కూడా మరలా చెప్తుండు, అయ్యో ఇతనిలో ఏ పాపం లేదు, నేను ఎలా ఈయనని శిక్షించాలి? ఏ పాపం లేదు ఆయనలో ఏ దోషం లేదు, ఎలా నేను శిక్షించాలి? కేవలం యూదులు మాత్రమే ఆయనను సిలువేశారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏముంటుంది, ఆయన మాటలో కానీ, ఆయన జీవితంలో కానీ, ఆయన పుట్టుకలో కానీ పాపం లేదు. ఏం లేదు? పాపం లేదు. ఆయన మాటలో పాపం లేదు. కనుక నీ జీవితంలో కూడా దేవుడు ఏదైతే చెప్పిండో అది 100% నెరవేరుతుంది. మనం చేయాల్సింది ఏంటిదంటే ఆయన మాట చొప్పున గాంధీ గారు చూడండి, దేవుని యొక్క మాట చొప్పున మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చింది. ఆయన బైబిల్ చదివి లూకా సువార్తలో ఉన్నటువంటి వచనం ఏం చదివిండు, నిన్ను ఒక్క చెంప మీద కొడితే నీకు రెండో చెంప చూపి ఏమన్నాడు? అప్పటి వరకు ఏమో హింస అన్నాడు, ఇప్పుడేమో అహింస. ఎవరైనా మన మీద కోపపడుతుంటే మనం కోపపడడం కాదు, మనము సమాధానం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఎవరు వాడు? సమాధాన పరచువాళ్ళు ఎవరు? నువ్వు దేవుని కుమారుడుగా కోపపడితే మరలా కోపపడమంటున్నా, అరిస్తే మరలా అరవమంటున్నా. మనల్ని దేవుడు ఏమంటున్నాడు? సమాధాన పరచువారు దేవుని కుమారుడు. హృదయాన్ని శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. నువ్వు దేవుణ్ణి చూడాలంటే మన యొక్క హృదయము శుద్ధీకరించబడాలి. ఆ యొక్క ఫాదర్ ఏదైతే చెప్తున్నాడు, ఆ ఫాదర్ అడిగిండు, నువ్వు దేవుణ్ణి అడుగు, మళ్ళా నీ చేసినటువంటి చివరి పాపం ఏంటిదో. హృదయం శుద్ధిగా ఉన్నది ఆయన. అందుకనే దేవుడు ఆయన యొద్దకు ఒక స్త్రీనైనా పంపించగలరు. అంత నమ్మకం. ఈయనలో ఏ పాపం లేదు, సర్టిఫికెట్ ఇవ్వాలి దేవుడు నీకు కూడా. నాకు నీ జీవితంలో ఏ మచ్చ లేదు, ఎల్లప్పుడూ నువ్వు దేవుని మాట మీదనే నువ్వు నిలబడి ఉన్నావు అనే సర్టిఫికెట్ దేవుడు నీకు ఇవ్వాలి. నీ జీవితం అలా ఉండాలి. ఈ లోకం అంతా పాడు, వ్యర్థమైనది. ఈ లోకం కొరకు జీవించడం కాదు, కానీ ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవించాలి. ఈ లోకంలో ఎవరి కొరకు మనం జీవించాలి? దేవుని కొరకు. ఈ లోకంలో మన కొరకు కాదు, లోకంలో ఉన్న వాటి కొరకు కాదు జీవించాల్సింది. లోకంలో ఉన్న ఈ సంతోషము, లేదంటే లోకంలో ఉన్న ఐశ్వర్యం కొరకు కాదు జీవించాల్సింది. మనం దేవుని కొరకు జీవించాలి. దేవుడు కొరకు మనం జీవిస్తే దేవుడు ఏమన్నా నీకు కావాల్సిన అవి అవే పరిగెత్తుకుని వస్తాయి.
నీకేం కావాలో అదే దేవుడు నీ ఎక్కడ వద్దన్నకుండా వస్తాయంట. మనం ఎవరి కొరకు జీవిస్తే దేవుని మాట కొరకు, దేవుని మీద ఆనుకొని మనం జీవిస్తే నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధపరుస్తాడు. నీ యొక్క గిన్నె నిండి పొంగిపోతుంది. నువ్వు జీవించిన జీవితం అంతా కూడా కృప సమాధానములే నీ వెంట ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితంలో దుఃఖం ఉండదు. ఆ తర్వాత చూడండి, పేతురు ఎక్కడ కూడా ఆయన యొక్క అప్పులు పోయి కొట్టివేయబడ్డాయి. ఆయన ఇల్లుకు సమృద్ధిగా ఆహారం వచ్చింది. ఎన్నడూ పట్టాలని ఆశీర్వాదంలో చూసిండు. అందుకని ఆయన ఒక్క రోజు కూడా దేవుని విడిచిపెట్టి ఉండలేదు. 3.5 సంవత్సరం యేసుప్రభు ఉంటే 3.5 సంవత్సరంలో ఆయన దేవుని పనిలోనే ఉన్నాడు. ఒక్కరోజు కూడా నేను నా సొంత ఇంటికి ఏంది, ఒక్కరోజు కూడా నేను మాకు భార్య ఉన్నది, నాకు పిల్లలు ఉన్నారు, నేను వారిని పోషించాలి, వెళ్ళాలని లేదు. దేవుని ఎంతకు వచ్చిండు. ఆయన అక్కర్లను ఒకే రోజు తీర్చేసిండు దేవుడు. ఆయన ఇంటిలో కృప ఉంది, క్షేమం ఉంది, సమాధానం ఉన్నది. యేసుప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. అదే విధంగా దేవుడికి ఒక్క మాట నువ్వు లోపడితే దేవుడు నీ ఇంటికి వస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు కష్టమును తొలగిస్తాడు, దుఃఖమును తొలగించి నిన్ను అనేక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చూడండి, ఆ తర్వాత పేతురు చూడండి, ఒక్కరోజు కూడా వెనుదిరిగి చూడలేదు. యేసుప్రభు 3.5 సంవత్సరాలు వెంబడించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకొని గొప్ప సేవ చేసిండు, అపోస్తలుడిగా ఎంచబడ్డాడు. ఆ బండ మీదనే, పేతురు అనే బండ మీదనే దేవుడు తన యొక్క సంఘముని కట్టాడు. ఈ రోజు నువ్వు ఒక్క మాట లోబడితే నీ ఒక్కరి ద్వారానే దేవుడు నీ ద్వారా గొప్ప సంఘమును దేవుడు కడతాడు. నేనేం చేస్తాను, నా వలన ఏమైతే లోగా నిన్ను నువ్వు ఎప్పుడు చూసుకోవద్దు. పేతురు చదువు రాదు, ఆయన చేపలు పట్టే వ్యక్తి, చేపలు పట్టడంలో కూడా ఫెయిల్ అయిపోయాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా నా వలన ఏమైతుంది అనుకోలేదు. ఆయన ఏం చేసిండు, దేవుని మాట విన్నాడు. దేవుడు ఏం చేసిండు, ఆయన్ని అపోస్తలుడిగా నియమించిండు. దేవుడు ఆయన ఏం చేసిండు, ఆయన బండ, పేతురు అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద దేవుడు సంఘమును కట్టి ఏమంటున్నాడు, ఈ ద్వారం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలబడ. హల్లెలూయా. నువ్వు కూడా అనుకోవచ్చు, నా వలన ఏమవుతుందని. నీ ద్వారానే దేవుడు సంఘమును కడతాడు, నీ ద్వారానే దేవుడు నడిపిస్తాడు, నీ ద్వారానే దేవుని యొక్క మందిరం ఏర్పాటు చేయబడుతుంది. ఎక్కడో పెద్ద మందిరమైన నీ ద్వారానే కట్టబడగలుగుతుంది. ఒక్కరి నా వలన ఏమవుతుంది అనుకోవద్దు. దేవుడు ఎవరి ద్వారానైనా ఏదైనా ఆయన చేస్తాడు, కనుక నిన్ను నువ్వు ఎప్పుడు కూడా తక్కువ చూసుకోవద్దు. దేవుడు నిన్ను చూసినట్టుగా నిన్ను చూడాలంటే నీ ఫోకస్ అంతా దేవుని మీద ఉండాలి. అప్పుడే నువ్వు దేవుడు చూసినట్టు చూడగలుగుతావు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాము. సో దేవుడు మీకు చెప్పినటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట మాత్రమే మన జీవితంలో. నీకు సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీకు సమమెవరు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడితో సమానులైనటువంటి వారు ఎవరు లేరు. ఆయన పాపులను క్షమించినటువంటి దేవుడు. ఆయన ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే ఆ వ్యక్తి జీవితముని ఆశీర్వాదకరంగా మార్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. అదే దేవుడు ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు, నా మాట మీద నువ్వు నిలబడినట్లయితే నీ జీవితంలో నేను గొప్పగా మారుస్తాను. పేతురు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం వినటానికి, వాక్యం ప్రకటించడానికి తన యొక్క ధోరణిచ్చి ఉన్నాడు. అదేవిధంగా నీవు కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి నువ్వు కూడా ఆయన ఒక నోటి పూరగా ఉండు. ఆయన ఒక నోటి వలె ఉండు. నీ యొక్క హృదయం దేవునికి, నీ యొక్క హృదయం పలక మీద దేవుని యొక్క వాక్యము రాసుకో. ఆయన దేవుని మాట విన్న తర్వాతకి, దేవుని యొక్క వాక్యం విన్న తర్వాతకి ఆయన అంటున్నాడు, ప్రభువా నీ మాట చొప్పున దేవుని మాట నీ యొక్క హృదయంలో లేకుంటే దేవుని మాట నువ్వు ఎలా వినగలుగుతావు?
కనుక మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము నీ యొక్క హృదయంలో రాసుకో. అప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యమును వింటావు. ఆ వాక్యము నిన్ను పడద్రోయలేదు, నీ కాలు జారనీయదు, ఏ అపాయంలో నిన్ను పడనీయదు. ఆ వాక్యము నీకు జ్ఞానమునిస్తుంది, తెలివినిస్తుంది. దేవుడు ఏ విధంగా అయితే పేదరికి విస్తారమైన దీవెనలు ఇచ్చిండో, నువ్వు దేవుని మాట మీద నిలబడితే నీ జీవితంలో కూడా విస్తారమైన దీవెనలు, గొప్ప మేలులను నువ్వు చూస్తావు. పరిశుద్ధమైన తండ్రి, నజరేయుడైన యేసయ్య, ఈ వాక్యమును మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం వారి యొక్క హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి. మీ దయా కాపుదల తోడుగా ఉంచి వరదలత దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.